నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. 1512 మంది పరీక్షలు రాయనున్న విద్యార్థులు. త్యాగరాజు వీధిలో కంటతడి పెట్టించిన విషాదం. బైక్ ఇంజన్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్ అలీం. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు మధుసూదన్ నాయుడు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా రషీదా బేగం. వార్తల వివరాలు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు మధుసూదన్ నాయుడు ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని అంజుమన్ షాదీ మహల్లో విందును ఏర్పాటు చేశారు. మొదట ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి ఇఫ్తార్తో ఉపవాస దీక్షను విరమింపజేశారు. అల్లా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు మధుసూదన్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్ రాయల్, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ మైనార్టీ సోదరుల్ని విందుకు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మేము పిలిచిన వెంటనే ఇంతమంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకి పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేపడుతున్నటువంటి మైనార్టీల కోసం అయితే ఇక్కడ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు మొన్న కూడా కానివ్వండి, రాష్ట్ర బడ్జెట్లో 6,090 కోట్లు మైనార్టీ సోదరులకి మైనార్టీ సంక్షేమ నిధి కేటాయించడం జరిగింది. అలాగే ఇమాములు కానివ్వండి, రోజులకు కానివ్వండి వేతనాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మంచిగా ఉంది. అలాగే మేమందరూ కూడా కానీ ఇక్కడ మేము తెలుగువారు ముస్లిమ్స్ అని లేకుండా మేమంతా కలిసిమెలిసి ఈ పుంగనూరు నియోజకవర్గంలో సోదరుల మాదిరి అందరూ మేము ఉగాది జరుపుకుంటున్నాం. అలాగే మైనార్టీ సోదరులు ఈరోజు రంజాన్ జరుపుకుంటూ ఉన్నారు. అందరూ కూడా కానీ కలిసిమెలిసి ఒక సోదర సమానంతో ఇక్కడ మేమందరూ కలిసి ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ని అందరితో కలిసి జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరూ కూడా కానీ తెలుగుదేశం పార్టీతో ఇక్కడ ఉన్నటువంటి ముందు గెలవాది రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అలాగే అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సాది మహాత్ములు కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే చైర్మన్ ముందు కూడా కానివ్వండి 2-3 టర్ములు కూడా మన మున్సిపాలిటీకి చైర్మన్ని ఇక్కడ ముస్లిం సోదరులకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 16వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగు 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి నటరాజరెడ్డి తెలిపారు. ఆదివారం పరీక్షలు జరుగు సెంటర్లను సందర్శించి హాల్ టికెట్ల నెంబర్లను పరిశీలించారు. అలాగే పరీక్షల నిర్వహణ సిబ్బందితో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మీకు కొంతమంది ఎత్తుకొని వచ్చి స్కూల్ నాలుగు ఇస్తారు, అవి కొంచెం భద్రపరచుకోండి. దాంట్లో ఏమైనా కరెక్షన్స్ చేయాల్సి ఉంటే నెట్టింగ్తో చేయించారు. అవన్నీ మీకు 2-3 రోజులు అయిన తర్వాత అందరికి వచ్చేసిన తర్వాత సెంటర్ నామినల్ రోజులు మీరు కూడా కరెక్షన్ చేసి
దాంట్లో పంపాల్సి ఉంటుంది సార్. ఇవి వాళ్ళు స్కూల్లో ఏ కరెక్షన్ ఏమీ లేదంటే కరెక్షన్స్ నీళ్ళని చెప్పి రాసి లాస్ట్ లో సంతకం చేయించారు. లేదు కరెక్షన్ ఉంది అంటే ఏ కరెక్షన్ ఎగ్జిస్టింగ్ ఏమి ఏంటి టు బి కరెక్టెడ్ యాజ్ అనేటువంటి ఏంటి కూడా చేయించారు. టు బి కరెక్టెడ్ యాజ్ అని చెప్పిన ఏమైతే రాయాలి లాస్ట్ కూడా రాయాలి సార్. అది సార్ ఏమి సీరియల్ నెంబరు ఏమి రోల్ నెంబరు ఆ నేచర్ ఆఫ్ కరెక్షన్ అక్కడ రాసి మళ్ళీ సంతకం చేస్తారు సార్. దాన్ని సర్టిఫై చేసినట్టు లెక్క. ఆ మామూలు నామినల్ రోల్లో రౌండ్ చేసి కరెక్షన్ రాయించారు. మళ్ళీ లాస్ట్ లో కూడా టేబుల్ కలిపేసి ఇచ్చింటారు. దాని ప్రకారమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. పొంగనూరు పరిధిలో 8 పరీక్షా కేంద్రాలు, వాటిలో మున్సిపల్ హై స్కూల్, మేలుపట్ల ఉన్నత పాఠశాల, బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణ వీధిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, భాష్యం, నారాయణ మరియు జడ్పీ ఉర్దూ పాఠశాలల నందు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1512 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించి 8 మంది సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ 81 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ ఉన్నత అధికారుల సూచనల మేరకు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది ఎవరు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని రాకూడదని వాటిని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పరీక్ష ముగిసేంత వరకు కేంద్రాల నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు 8:30 పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఎంఈఓ ఆకాంక్షించారు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ బలోపేతానికి చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగాల కమిటీని పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటిస్తూ నియామకాలను విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీలో పొంగనూరు వాసులకు అవకాశం దక్కింది. రాష్ట్ర మహిళా విభాగపు జాయింట్ సెక్రటరీగా రషీదా బేగం, బీసీ సెల్ సెక్రటరీగా ఆనంద్ కుమార్, ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా బానవత్ మునీంద్ర నాయకులు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన నివాస గృహంలో రషీదా బేగం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు మండలం భీమగానపల్లి శ్రీకృష్ణదేవరాయల కూడలి సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు సుబ్బన్న పట్టాపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. గాయపడిన 2ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఆయన చూడకపోతే ఇంకెవరు చూస్తారు? ఎట్లా చూస్తుంది? గో సంరక్షణకు ప్రజలందరి సహకారం అవసరమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్పీఎఫ్ కార్యదర్శి రాఘవ రాయల్ కోరారు. ఆదివారం మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో నిర్వహించిన ధర్మక్షేత్రం హైందవ సమ్మేళనం కార్యక్రమంలో పొంగనూరుకు చెందిన పలువురు పాల్గొన్నారు. హిందూ సనాతన ధర్మం గురించి పలువురు వక్తలు వివరించారు. అలాగే
గోవులు కబెనలకు తరలకుండా అరికట్టేందుకు అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో జనార్దన్ రాయల్, మంజు రాయల్, శంకరప్ప, నల్లూరుపల్లి హైందవ సోదరులు పాల్గొన్నారు. మనము ఈ ప్రోగ్రాం పెట్టాలని ప్రతి ఒక్క గుండెల్లో కూడా మన జయశ్రీరామని పలుకు పలకాలని, అదేవిధంగా మన ధర్మము ఎక్కడ మనకు విజయపడాలంటే అది మన పక్కవాడు ఎవరైనా సరిపోతా ఉంటే మనము ఆదుకోవడం లేదు. ఎందుకంటే వాడు నాశనం పోనేది మనమెందుకు అనే భావంతో ఎనికిపోతున్నాం. అది మనం ఫస్ట్ దాన్ని పంపండి. హిందూ ధర్మం అనేది అదే. మనము ఆ ఎదుటి మనిషిని ఆదుకోవాలి. లోటు లేని మూగుడు వాళ్ళని ఎంతో మంది చాలా ఆరక్షంగా నాశనం చేస్తున్నారు. దాన్ని మనము అరికట్టాలి. ఎలా అరికట్టాలంటే బండ్లు రోడ్డుపై వేయడంతో ఆపి వాటిని కాపాడే బాధ్యత మనం ఉండాలి. అదే మానవ హిందూ ధర్మం. కాకపోతే కొంతమంది మనము కొన్ని విషయాలు సూచిస్తున్నట్టుగా ఉండిపోతున్నాం. అది చాలా తప్పు. మన హిందువులో ఉండేది మెయిన్ అదే. కాకపోతే మనందరూ కలిసి కట్టుగా మన అన్ని అభివృద్ధిలో కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసి అక్క ప్రతి రోజు మాకు ఫోన్ చేసి ఎలా అరికట్టాలంటే బండ్లు రోడ్డుపై వేయడంతో ఆపి వాటిని కాపాడే బాధ్యత మనలో ఉండాలి. అదే మానవ హిందూ ధర్మం. కాకపోతే కొంతమంది మనము కొన్ని విషయాలు సూచిస్తున్నట్టుగా ఉండిపోతున్నాం. అది చాలా తప్పు. మన హిందువులో ఉండేది మెయిన్ అదే. కాకపోతే మనమందరూ కలిసి కట్టుగా మన అన్నిరకాలే అభివృద్ధిలో కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసి అక్క ప్రతి రోజు మాకు ఫోన్ చేసి ప్రతి అక్క సమస్యల్లో మామూలు పోయి పాల్గొనాలన్నా పట్టు కాపాడాలని మన రోడ్డు దివాళ్ళు చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు అని అక్క అధికారులను నడవాలని మేము రోజు వస్తున్నాము. నేను ప్రతి ఒక్కరూ పేరు పేరున మన హిందూ బంధువులందరికీ ఒకే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ ఈ హిందూ రంగాలు కాపాడండి, ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఒకరోజైనా మనము ఈ ప్రోగ్రాంకి పొంగనూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో తాత, మనవడు, 2 మనవరాలుగా గుర్తించారు. వీరి మృతితో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి భార్యాభర్తలు. ఆయనకు తండ్రి 75 సంవత్సరాల రామచంద్రయ్య, కుమారుడు 14 సంవత్సరాల కార్తీక్, కమల కుమార్తెలు 6 సంవత్సరాల చరిత, చందనాలు ఉన్నారు. మురళి శనివారం తన ద్విచక్ర వాహనాన్ని మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజన్ సమస్య ఉండటంతో బోర్ చేయించిన అనంతరం బైకును ఇంటికి తీసుకువెళ్లాడు. రాత్రంతా ద్విచక్ర వాహనం స్టార్టింగ్లో ఉంచాలని మెకానిక్ చెప్పడంతో ఇంట్లో తలుపులు వేసి ఇంజన్ను ఆన్ చేశాడు. శనివారం రాత్రి తండ్రి, మనవడు, మనవరాళ్ళు ఇంట్లో నిద్రించగా మురళి, రేవతి ఇంటిపైన గదిలో పడుకున్నారు. ఇల్లు ఇరుకుగా ఉండటం, మరోవైపు గాలి బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో రాత్రంతా బైక్ నుంచి వెలువడిన పొగ గదిలో వ్యాపించింది. దీంతో తాత, మనవడు, మనవరాళ్ళు
ఆ పొగ పీల్చి నిద్రలోనే మృతి చెందారు. ఇంటిపైన గదిలో నిద్రించడంతో మురళి, రేవతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎప్పటిలాగే ఉదయం ఇంటిలో వచ్చి చూడగా పిల్లలు మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బండి బోర్కి వచ్చింది, బోర్ చూపించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెరలేక మళ్ళీ తలుపు పగలు పట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన రేకులు పైన అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్ లో పెట్టారు మీరు? నైట్ పనుకున్నాను. 8:30, 9. అంటే ఇంట్లో ముందర రూమ్ లో పెట్టారు, లాస్ట్ లో? నువ్వు మీ భార్య పైన పడుకున్నారా? మురళి, రేవతిల మొదటి సంతానమైన సుమబిందు శనివారం సదంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇలాంటి ఘటన బాధాకరమైందని పేర్కొన్నారు. ఆయన కంటతడి పెట్టారు. మృతికి గల కారణాలను సిఐ సుబ్బరాయుడుని అడిగి తెలుసుకున్నారు. వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వీళ్ళు పిల్లోళ్ళు 4 బిడ్డలు. అమ్మకి అమ్మడ వాళ్ళ మామ లాస్ట్ ట్విన్స్, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి మాత్రం ఊరికి పోయింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులను చూసి ఆ ప్రాంతమంతా కన్నీటి పర్యంతమయ్యారు. అవగాహన లేని ఒక చిన్న తప్పుతో 4 ప్రాణాలు బలయ్యాయని కంటతడి పెట్టారు. త్యాగరాజ వీధిలో ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నిన్న సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అదే బండిని తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. మరియు మనవరాళ్లు మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకులు మధుసూదన్ నాయుడు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. నలుగురు మృతి చెందడం దురదృష్టమైన ఘటన అని అన్నారు. ఘటనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట మధుసూదన్ రాయల్, సుబ్రహ్మణ్యం రాజు, నాగరాజాచారి తదితరులు ఉన్నారు. ఈ అబ్బాయి బోరింగ్ పోయినాడు, మెకానిక్ రెడీ చేసి ఇంట్లో ఎత్తుకొని పోయి నైట్ స్టార్ట్ చేసినాడు. ఆ పిల్లోడు ఏమైంది బయట పెట్టి బండి పెట్టింటే సరిపోయింది. ఇంట్లో పెట్టి లాక్ చేసి బండి పెట్టినాడు. నైట్ పనుకున్నారు, లాక్ చేసినారు. పొగ పీల్చి వెళ్ళాలి. లోపల పెడితే అయిపోయింది. మురళి సార్ అయితే నేను తెచ్చలేను. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కావాలని ఏం కావాలని మా సాయం చేస్తాను. సరేనా? ఈ కార్యక్రమాలంతా కూడా కానిచ్చు. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాము. మీ వెంకటేశ్వర టచ్లో ఉంటాము. ఖచ్చితంగా మా వాళ్ళు అయిందంతా కుటుంబ తరఫున మీకు నేను సాయం చేస్తాను. ఖచ్చితంగా ఈరోజు ఈ దుర్ఘటన చాలా బాధాకరమైన పుంగనూరు త్యాగరాజు వీధికి చెందిన మురళి, అతని 2 కుమార్తెలు, ఒక కొడుకు, తండ్రి గారిని ఈరోజు కోల్పోవడం మాకందరికీ కూడా కలిసివేయడం జరిగింది. మా వంతు సాయంగా ఈరోజు వచ్చి పరామర్శించి ఆయనకి సాయం చేయడం జరిగింది. అలాగే కుటుంబానికి మా తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అతనికి ఎన్నవేళ అందుబాటులో ఉంటూ అతనికి కావలసినటువంటి సహకారాలు, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాళ్ళ పిల్లలకందరికీ కూడా కానీ ఆ దేవుడు ఆత్మశాంతి కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి కృష్ణమూర్తి అని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు అన్నారు. పొంగనూరు నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు కృష్ణమూర్తి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని స్థానిక ఇందిరాకోడలలో ప్రజా సంఘాల నాయకులు సంతాప సభను ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. బీసీల సమస్యలపై పనిచేసేవాడు. అధికారులు సమస్యలపై స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. కృష్ణమూర్తి ఆశయాలను కృష్ణమూర్తి అన్న ఆశయాలను కృష్ణమూర్తి ఆశయాలను బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. అమర హై కృష్ణమూర్తి అన్న, కృష్ణమూర్తి అన్న అమర హై. కృష్ణమూర్తి అన్న గారు పూనూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటాను అనే విధంగా మాకందరికీ ఒక పోరాట స్ఫూర్తిని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని మాకు రగిలించినాడు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. అయితే
మన నియోజకవర్గంలో ఎంతోమంది బీసీ నాయకులు ఆదర్శంగా ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ, అలాగే మన గంగరాజు అయితేనేమి ఆయన వెన్నంటి ఉండి ఎల్లప్పుడూ ఒక బ్రదర్గా ఉండి ఆయన వెన్నంటి ఉండే మన గంగరాజు కూడా ఆయన బాధ్యతలు తీసుకొని ఆయన ఆశయాలను కూడా అదే మాదిరి నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఆయన 20 సంవత్సరాలుగా ఆయన వెన్నంటి మేము ఉన్నాం, ఎన్నో పోరాటాలకు మేము సహకరించినాం. అలాంటి గొప్ప వ్యక్తి దేవుడు ఇంత త్వరగా ఈ హార్ట్ అటాక్ మూలంగా చనిపోవడం మాకు చాలా బాధగా ఉంది. అయితే ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మేము ఎప్పుడు ముందుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి కూడా ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అన్ని విధాల ఆయనకి ఆయన ఆశయాలను వాళ్ళు కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఎన్నో చెరువులను కూడా అక్రమంగా పోతున్న చెరువులను కూడా అతను నిలబెట్టి అక్కడ వాళ్లకు బాల్స్ తవ్వించి ఆ చేప పిల్లలను అందులో ముంచి కంపం చేసి ఈరోజు మత్స్యకారులకే ఒక ఆనిముత్యంగా వేసినటువంటి కృష్ణమూర్తి గారు నేను సభాపూర్వంగా ప్రతాపం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు అన్న వ్యక్తులందరూ చెప్పారు, ఇక ప్రత్యేకించి ఆయనకి చెప్పనవసరం లేదు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మన దురదృష్టకరం. ఇక మీరందరూ కూడా బీసీ సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతారని చెప్పి, వారి యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ నివాళులు వెళ్ళాలంటే ఇంకెవరికి మీరు ఇస్తారు? ఆ మొద్దులు నిద్ర వదలండి. బీసీలో ఐక్యత అందరూ కూడా మేమంతా కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఏమన్నా ఆశించినాడు ఆయన ఏదో ఆశించకుండా ఇంత ఉద్యమాలు చేస్తామంటే మీరెందుకు ఆయనకి నివాళిచ్చేదానికి మీరు వెనుకపోతున్నారో మా కల్లా అయితే మేమంతా కూడా మేము ఇదంటాం. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ పొద్దు మాకంతా కూడా కానీ ఈ పొద్దు మాకు సుకుమార్ సార్ నేనంటూ ఉన్నామని, మా బంగారు నారాయణ సార్ మేమంటూ ఉన్నామని, అద్దాల నాగరాజు మేముంటామని, నగర్ నుంచి మాకు ఇంతమంది వస్తున్నామంటే మాకు ఇంతకన్నా నాయకులు ఏం అవసరం లేదు. మా సుకుమార్ సార్ ఏం చెప్తారంటే ఇట్లా అంటే మాకు కావాల్సింది ఇదే మేము ముందరకు తీసుకొస్తాం. ఇట్లాంటి ఆ ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా సుకుమార్ సార్ గారని కూడా మేము మీడియా మూలకంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కాదు మీరు చేయాల్సినది. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు జనాల్లో ఉన్నారో, ఎవరు ఉద్యమాల మీద పోతున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పొద్దు బోయకొండ అనేది అంశము మాకు అసలు మేము వద్దున్నా ఇవన్నీ కాదంటే నీది బోయకొండ అంటే మీకు మేమంతా ప్రజా సంఘాలంతా కలిసి మేము ఈరోజు అజెండా రాస్తాం, మినిస్టర్ రాస్తామని చెప్పి మమ్మల్ని ఎన్నింటి ఢిల్లీ వరకు నడిపించిన నాయకుడు ఆయనకి ఎంత అయినా కూడా కానీ మేము నివాళులు ఇచ్చేదానికి మేము ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. 1512 మంది పరీక్షలు రాయనున్న విద్యార్థులు. త్యాగరాజు విధులు కట్టతడి పెట్టించిన విషాదం. బైక్ ఇంజన్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్ అలీం. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు మధుసూదన్ నాయుడు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా రషీదా బేగం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.